బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. RRR కస్టోడియల్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెండో రోజు మాజీ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని విచారించనున్నారు పోలీసులు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి A5 నిందితురాలుగా ఉన్నారు. RRR కస్టోడియల్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెండో రోజు మాజీ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని విచారించనున్నారు పోలీసులు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి A5 నిందితురాలుగా ఉన్నారు. మా కరెస్పాండెంట్ సుధాకర్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధాకర్, మురళి, ఏదైతే RRR కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి విచారణ రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేసు విచారణకు సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణాధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభావతిని ఈ రెండో రోజు కూడా విచారించనున్నారు. నిన్న ఉదయం 1 గంట సమయంలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ప్రభావతి విచారణాధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ముందు హాజరయ్యారు. ఈమె విచారణ నిన్న సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే RRR కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలను అడిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే RRR కేసుకు సంబంధించి అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ సంఘటనకు సంబంధించి ఏం జరిగింది అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం మాత్రం ప్రభావతి మాత్రం ఏదైతే విచారణ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు మాత్రం చాలా క్లుప్తంగా సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే తనకు తెలియదు, అంతా మర్చిపోయాను, గుర్తు లేదు అనే సమాధానాలు ఇస్తున్నట్లుగా మాత్రం తెలుస్తుంది. మొత్తంగా 2 రోజుల పాటు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ప్రభావతి మాత్రం ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మాత్రం ఇప్పటికే సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయవద్దు అని బెయిల్ పొందిన ప్రభావితపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై మాత్రం సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మురళి.